తమిళ చిత్రసీమలోకి మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. తండ్రి సినిమాలకు బాయ్ బాయ్ చెప్తుండటంతో ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పొలిటికల్ గాను అతందే బిగ్ ఫ్యామిలీ కావడంతో అందరి కళ్లన్నీ ఆ కుర్రాడి తెరంగేట్రంపైనే ఉన్నాయి. సినిమా రంగంలో, రాజకీయాల్లో వారసత్వం అనేది చాలా కామన్. ఇప్పటికే చాలా మంది ఆ బాటలో నడిచారు. అయితే సినిమా, రాజకీయ రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చిన కుటుంబం కరుణానిధిదే. నాటక, సినీ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణానిధి రాజకీయాల్లోనూ రాణించి తమిళనాడు సీఎం కాగా ఆయన కుమారుడు స్టాలిన్ ఇప్పుడు సీఎంగా ఉన్నాడు. ఇక స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా హీరోగా వెలిగి ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నాడు. తండ్రి సీఎం అయితే ఇతను డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతుండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తమిళ సినీ పరిశ్రమలో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా మారగా, స్టార్ డైరెక్టర్ శంకర్ తనయుడు అజిత్ సైతం హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. స్టాలిన్ మనవడు ఉదయనిధి కుమారుడైన ఇన్బనిధి తన సినీ అరంగేట్రంకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఈ యువకుడు ఫుట్బాల్ ఆటగాడిగా, రెడ్ జెయింట్ మూవీస్ సీఈఓగా ఇప్పటికే తన మార్క్ చూపించాడు. ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ ఇన్బనిధిని హీరోగా పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే మారి సెల్వరాజ్కు స్టాలిన్ కుటుంబంతో మంచి అనుబంధమే ఉంది. ఉదయనిధి స్టాలిన్ నటించిన చివరి చిత్రం మామన్నన్ను డైరెక్ట్ చేసింది మారి సెల్వరాజే. ఆ మూవీ పెద్ద విజయాన్ని సాధించి ఉదయనిధి స్టాలిన్కో హీరోగా పర్ఫెక్ట్ ఫేర్వెల్ ఫిల్మ్గా మారింది. అందువల్ల తన కొడుకును హీరోగా పరిచయం చేసే బాధ్యతను ఉదయనిధి మారి సెల్వరాజ్కు అప్పగించాడని అంటున్నారు. మరి నటుడిగా తండ్రి అడుగుజాడల్లో నడవబోతోన్న ఇన్బనిధి రాబోయే రోజుల్లో రాజకీయ ప్రవేశం కూడా చేస్తాడేమో చూడాలి.